సార్ చెప్పండి, 10 రోజుల్లో బై ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి. ఇప్పుడు జోరుగా ప్రచారం సాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎట్లా ఉంది స్పందన, ఏ విధంగా ఉంది ప్రజల నుండి? ఒకటి కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీల మీద విసుగు చెందినటువంటి ప్రజలు ఈనాడు మనం చూస్తున్నాం. స్థానికంగా ఉన్నటువంటి రోడ్లు ఏ రకంగా ఉన్నాయి, డ్రైనేజ్ ఏ రకంగా పొంగి పొర్లుతుంది, వీధి దీపాలు ఏ రకంగా లేవు. ప్రజలకు ఇచ్చినటువంటి నమ్మకాన్ని వమ్ము చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఎక్కడ పోయినాయి? మహిళలకు స్కూటీ ఎక్కడ పోయింది? మహిళలకు 2,500 రూపాయల పెన్షన్ ఎక్కడ పోయింది? మహిళలు పెళ్లి అయితే తులం బంగారం ఎక్కడ పోయింది? అందరూ మహిళలకు 57 సంవత్సరాలు దాటినటువంటి మహిళలకు 4,500 రూపాయలు పెన్షన్ ఇస్తానన్నాడు, ఎక్కడ పోయింది? నిరుద్యోగులైనటువంటి యువకులకు నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నాడు, ఎక్కడ పోయింది? ఇవన్నిటి కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఈనాడు కాంగ్రెస్ వాళ్ళని. బీఆర్ఎస్ వాళ్ళు 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఎందుకు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచలేదు? ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఈనాడు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ను కాంగ్రెస్ ను తట్టుకుని బీజేపీ గెలిచే అవకాశం ఉందంటారు ఇక్కడ? డౌట్ ఎందుకు మీకు? డౌట్ ఉంది. కేంద్రంలో ఏ రకంగా అయితే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం పనిచేస్తుందో, స్థానికంగా పార్లమెంట్ సభ్యుడు 140 కోట్ల మందికి మంత్రి అయినటువంటి శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో తప్పనిసరిగా ఈ యొక్క జూబ్లీహిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ గెలవడం ఖాయం. అంటే రోడ్ షోలకు పెట్టింది పేరు బీజేపీ పార్టీ, సో ఎక్కడ కనిపిస్తలేవు రోడ్ షోలు కూడా. మరి దీనికి ఏం చెప్తున్నా? ఇప్పుడు ఏం కనిపిస్తుంది? ఇప్పుడు ఏమవుతుంది? చూస్తలేరా? ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఎంబడి ఎంతమంది ఉన్నారు, మంత్రి గారు ఎంబడి ఎంతమంది ఉన్నారు? ప్రజలు, మహిళలు, యువకులు, కార్మికులు ఏ రకంగా ఉన్నారో చూస్తున్నారు మీరు. కాబట్టి ఇది రోడ్ షోలు దాంతో కాదు, ప్రజలను చైతన్యవంతం చేయడమే మా పని. ప్రజల దగ్గరికి వెళ్తున్నాం, ప్రజల్ని చైతన్యవంతులు చేస్తున్నాం, ప్రజల్ని, ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వాన్ని నిలదీయమని అడుగుతున్నాము. మేమేం చేస్తున్నామో, కేంద్రం నుంచి నరేంద్ర మోదీ గారు 5 కిలోల బియ్యం ఇస్తున్నాడు, ఉజ్వల పేరుపైన గ్యాస్ కనెక్షన్లు ఫ్రీగా ఇస్తున్నారు, హరితారం పేరుపైన చెట్లు నాటడానికి ఇస్తున్నటువంటి డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచే, వైకుంఠ ధామాల నిర్మాణం కేంద్ర ప్రభుత్వం నుంచే, మధ్యాహ్న భోజనం పథకం విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం నుంచే, అంగన్వాడీ టీచర్లకు జీతాలు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం నుంచే, మహిళలకు పొదుపు సంఘాలకు 20 లక్షల రూపాయలు పెంచినటువంటిది కేంద్ర ప్రభుత్వం నుంచే. ఇలా చెప్పుకుంటూ పోతే 123 రకాల పథకాలు, అది జాతీయ రహదారులు కావచ్చు, గ్రామీణ ప్రధానమంత్రి సడక్ యోజన కావచ్చు, గ్రామీణ అభివృద్ధి గురించి కావచ్చు, గ్రామాలలో ఉన్నటువంటి వికాసం గురించి కావచ్చు, ఇలాంటి వాటన్నీ కూడా స్టార్టప్ కానీ, స్టాండప్ కానీ, ఇలాంటి మహిళలను కూడా ఆర్థికంగా, రాజకీయంగా ప్రోత్సహించడానికి 33% రిజర్వేషన్ మహిళలకు కల్పించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉన్నదయ్యా అంటే అది మోదీ గారి ప్రభుత్వం. కాబట్టి 150% ఓటర్లు ఉన్నటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మహిళలందరూ కూడా పట్టం కడుతున్నారు బీజేపీ. తప్పనిసరిగా ఎప్పుడు 11వ తారీఖు అని చెప్పని ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది, అద్భుతంగా సంక్షేమ పథంలో మేము నడిపిస్తా ఉన్నామని చెప్పేసి మహిళలను కోటీశ్వరులు చేస్తున్నా అంటున్నది. మరి ప్రభుత్వం దీనికి ఏం చెప్తారు? ఏ ఒక్క మహిళను కోటీశ్వరులు చేసిందా? ఏ ఒక్క మహిళని ఫలానా మహిళ కోటీశ్వరాలు అయిందని చెప్పని ముఖ్యమంత్రి గారు కాదు, వాళ్ళ ఎమ్మెల్యేని ఎవరన్నా చెప్పమని చెప్పండి. ఈ నియోజకవర్గంలో, ఈ ఓటర్ లిస్టులో ఈ ఫలానా మహిళ కోటీశ్వరాలైందని చెప్పండి, అప్పుడు మేము నమ్ముతాం. అన్న చెప్పండి, 10 రోజుల్లో జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి. బీజేపీ పార్టీ చూస్తున్నట్టయితే జోరుగా ప్రచారం సాగిస్తున్న పరిస్థితి. ఎట్లా ఉంది పరిస్థితి ఇక్కడ? ప్రజలు ఏమంటా ఉన్నారు? చాలా బాగున్నది. రోజు రోజుకు భారతీయ జనతా పార్టీ జూబ్లీహిల్స్ లో గెలుపు అంచులోకి ఉన్నది. ఇప్పుడు మన ప్రజలందరూ కూడా మంచి స్పందనతో ఉన్నారు. మేము ఎక్కడ కూడా గల్లీలలో ప్రజల వద్దకు ప్రచారంకి వెళ్తే వాళ్ళే స్వచ్ఛందంగా స్వాగతం పలుకుతున్నారు. వాళ్ళందరూ కూడా మోడీ గారి పట్ల, కిషన్ రెడ్డి గారి పట్ల ఎంతో అభిమానంతో దేశము అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా మన జూబ్లీహిల్స్ కూడా అభివృద్ధి చెందాలి. ఎక్కడ సమస్యలు అక్కడ ఉన్నాయి. జూబ్లీహిల్స్లో ఎక్కడ చూసినా డ్రైనేజ్ సమస్య ఉంది, మంచినీటి సమస్య ఉన్నది, రోడ్ల సమస్య ఉంది. కాబట్టి మరి 2 పార్టీలను కూడా ఇప్పటివరకు చూసినాము. బీఆర్ఎస్ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, ఇప్పుడు తప్పకుండా భారతీయ జనతా పార్టీ వస్తేనే ఈ యొక్క జూబ్లీహిల్స్ అభివృద్ధి చెందుతుంది అనేసి ప్రజలు భావించి మేము ఎక్కడ పోయినా కూడా వాళ్ళు స్వచ్ఛందంగా స్వాగతం పలుకుతున్నారు. అదే నిదర్శనం భారతీయ జనతా పార్టీ 14వ తారీఖు రోజు ఇక్కడ కమలం పువ్వు జెండాని ఎగరవేస్తుంది అనే దానికి నిదర్శనం. అది బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని తట్టుకొని బీజేపీ పార్టీ గెలిచే అవకాశం కనిపిస్తుంది మరి ఇక్కడ? తప్పకుండా గెలుస్తుంది. ఎందుకంటే ఆ 2 పార్టీలు కూడా ఎక్కడ కూడా అభివృద్ధి పరచలేదు. ఒక పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉంది, ఇంకో పార్టీ 2 సంవత్సరాలు అధికారంలో ఉన్నది. కానీ ఈ 2 సంవత్సరాలలో కూడా కాంగ్రెస్ పార్టీ ఒక్క నయా పైసా కూడా ఈ యొక్క జూబ్లీహిల్స్లో చేయలేదు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఒక డ్రైనేజ్ సమస్య కూడా తీర్చలేదు. కాబట్టి తప్పకుండా ప్రజలందరూ విశ్వసిస్తున్నారు ఈరోజు భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోదీ గారు ఏ విధంగానైతే దేశమంతా అభివృద్ధి చెందుతుందో అదేవిధంగా మనకి ఇక్కడ కేంద్ర మంత్రివర్యులు, స్థానిక పార్లమెంట్ సభ్యులు కిషన్ రెడ్డి గారు కూడా ఎంతో అభివృద్ధి చేస్తున్నారు పార్లమెంట్ అంతా.
జూబ్లీ హిల్స్ ను కూడా తప్పకుండా అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి ప్రజలు భావిస్తున్నారు. అంటే సంక్షేమ పథకాలను బ్రహ్మాండంగా మేము అమలు చేస్తా ఉన్నామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ గొప్పగా చెప్తా ఉంది. దీనికి సంబంధించి ఏం చెప్తారు? సంక్షేమ పథకాలు వాళ్ళు చెప్పినటువంటి 6 గ్యారెంటీలలో ఒక్క గ్యారెంటీ అయినా కూడా వాళ్ళు తీర్చారో చెప్పండి. ఒక్క గ్యారెంటీ కూడా ప్రజలకు ఇవ్వలేదు. మహిళలకు 2000 ఇవ్వలేదు. యువతీలకు స్కూటీ ఇవ్వలేదు. పెన్షన్ ఇవ్వలేదు. పెన్షన్ 4000 చేస్తాను, అది ఇవ్వలేదు. ఏ ఒక్క హామీ వాళ్ళు తీర్చిండ్రో చెప్పమనండి. ఒక ఆర్టీసీ బస్సు మహిళలకు ఉచితంగా ఇచ్చి పురుషులకు అందరు కూడా డబల్ ఛార్జ్ చేసి ఈ చేతోనిచ్చి ఆ చేతోని గుంజుకునేది విధంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ వ్యూహం చేసింది. ఇప్పుడు మహిళలు కూడా అందరూ కూడా తెలిసిపోయింది. మాకు ఫ్రీ ఇచ్చేసి మా ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి, మా అన్న దగ్గర నుంచో, మా తమ్ముని దగ్గర నుంచో, మా అందరి దగ్గర నుంచి కూడా డబ్బులు గుంజుతున్నదని చెప్పేసి మహిళలు కూడా భావించారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తానికి ఈ యొక్క జూబ్లీ హిల్స్ ఎలక్షనే నిదర్శనం అవుతుంది. 3 సార్లు గెలిచినటువంటి మాగంటి గోపీనాథ్ గారు చేసినటువంటి అభివృద్ధి ఈసారి కూడా ఎన్నికల్లో గెలిపిస్తుంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. దీనికి ఏం చెప్తారు? నేను ఒక్కసారి మిమ్మల్ని ప్రశ్న ఇస్తా, ఏమనుకోకండి. మీరు ఇంత తిరుగుతున్నారు కదా, ఎక్కడైనా డ్రైనేజ్ సమస్య తీరినట్టుగా అనిపించిందా మీకు? ఎక్కడ చూసినా డ్రైనేజ్ సమస్య ఉంది కదా. ఒక్క ఏరియాలో కాదు, జూబ్లీ హిల్స్ మొత్తంలో డ్రైనేజ్ సమస్య ఉందా లేదా? ఎక్కడ పోయినా కూడా గల్లీలో డ్రైనేజ్ పొంగుతుంది. ఎక్కడ చూసినా ప్రజలందరూ కూడా మంచినీటి సమస్య ఉంది అంటున్నారు. రోడ్లన్నీ కూడా మీరు గుంతలమయం ఉన్నది. ఎక్కడ గోపీనాథ్ గారు చేసిండ్రో వారు ఇప్పుడు లేరు. వాళ్ళ గురించి మనం పర్సనల్గా మాట్లాడతలేం. కానీ అభివృద్ధి పైన మాత్రం తప్పకుండా భారతీయ జనతా పార్టీ మాట్లాడుతుంది. గోపీనాథ్ గారు కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, ఈ యొక్క జూబ్లీ హిల్స్కి నయా పైసా కూడా అభివృద్ధి చెందలేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సిందిగా మేము ప్రజలను కోరుతున్నాము. బీఆర్ఎస్ పార్టీ సానుభూతితో గెలిచే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి అంటా ఉన్నారు. మరి గెలుస్తుందంటారా? మరి సానుభూతి వండుతుందా? ఇప్పుడు ప్రజలకు సానుభూతి కన్నా అభివృద్ధి అవసరం. ఇక్కడ అభివృద్ధి చెందితేనే ఈరోజు దేశం ముందుకెళ్తుంది, జూబ్లీ హిల్స్ కూడా ముందుకెళ్తుంది. తప్ప సానుభూతి అందరికీ ఉన్నది, మాకు కూడా ఉన్నది. ఒక వ్యక్తి చనిపోతే అది ఏ పార్టీ అయినా మనకు సంబంధం లేదు. మేము కూడా సానుభూతి చూపిస్తున్నాం. తప్పకుండా వాళ్ళ కుటుంబంకి మంచి జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం. యాజ్ ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా వాళ్ళ కుటుంబానికి ఆయన లేని తీరని లోటు ఏదైతే ఉందో తప్పకుండా వాళ్ళ కుటుంబానికి మంచి జరగాలనుకున్నాం. కానీ ఈ అభివృద్ధి అదేవిధంగా సేమ్ ప్రజలకు కూడా మంచి జరగాలి, ఈ జూబ్లీ హిల్స్ కూడా అభివృద్ధి చెందాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంటే కాంగ్రెస్ పార్టీ చూసుకున్నట్టయితే అధికారంలో ఉన్నది, లోకల్ లీడర్ అయినటువంటి నవీన్ యాదవ్ని గెలిచిపించే యోచనలో జూబ్లీ హిల్స్ ప్రజలు ఉన్నారని చెప్పేసి అంటా ఉన్నారు. దీనికి ఏం చెప్తారు? ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మనం చూస్తున్నాం మిత్రులారా, ఎప్పటిదో మాట్లాడతలేను. గడిచిన ఈ నెల రోజులలోనూ 3 ఇన్సిడెంట్లు నిజామాబాద్లో ఒక ఎంఐఎం ఎవరైతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో ఒక మన పోలీసు కానిస్టేబుల్ని నడి రోడ్లో హత్య చేయడం జరిగింది. మరి అదేవిధంగా గోరక్షక్ అనే సోనుని ఎంఐఎం కార్యకర్త గన్ షాట్ చేసిండ్రు. అదే కాకుండా ఈరోజు డీసీపీ గారి పైన చెదర్ఘట్లో మరి వాళ్ళ పైన కత్తితో దాడి చేయడం జరిగింది. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ వల్లనే. ఇదంతా కూడా ఎంఐఎం పార్టీ కానివ్వండి, ఎంఐఎం పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ ఎవరైతే గుండాలు ఉన్నారో వాళ్ళు విచ్చలవిడిగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంతోనే వాళ్ళందరూ కూడా రెచ్చిపోతున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎవరి చేతిలో ఉందంటే ఎంఐఎం పార్టీ చేతిలో ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు అని అంటే ఎంఐఎం పెట్టినటువంటి అభ్యర్థే నవీన్ యాదవ్. ఇది అందరికీ తెలుసు. కాబట్టి నవీన్ యాదవ్ నామినేషన్ ర్యాలీలో ఎవరున్నారు, అత్యధికంగా ఎవరున్నారు చెప్పండి? మొత్తం అందరూ కూడా రౌడీ షీటర్లు పాల్గొన్నారు అందులో అత్యధికంగా, మీరు చూడండి. కాబట్టి రేపటి రోజు ఏమవుతుంది, ఈరోజు రాష్ట్రం అంతా ఏదైతే అవుతుందో ఇక్కడ కూడా రౌడీ రాజ్యం అవుతుంది. కాబట్టి ప్రజలు ఎవరు కూడా విశ్వసిస్తలేరు. తప్పకుండా భారతీయ జనతా పార్టీ రావాలని కోరుకుంటున్నారు. తప్పకుండా భారతీయ జనతా పార్టీ వస్తుంది. మన లంకల దీపక్ రెడ్డి గారు విజయం సాధిస్తారని ఆశిస్తున్నాం. చెప్పండి మేడం, ఈరోజు చూసుకున్నట్టయితే మహిళల పరిస్థితి, అధికంగా హామీలు ఇచ్చి ఈరోజు మహిళలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అంటా ఉన్నారు. మరి దీనికి ఏం చెప్తారు? మహిళలే ఇప్పుడు తిడుతున్నారు కదా. మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కాంగ్రెస్ గానీ బీఆర్ఎస్ గానీ తిడుతున్నారు కదా. మహిళలకి ఇస్తానని చెప్పి ఆ బస్సు టికెట్లు ఫ్రీగా ఇచ్చి వాళ్ళని ఇచ్చేసి మళ్ళా కొట్లాడుకుని ఇవన్నీ ఎందుకండి? దానికి డబల్ ఎట్లా వసూలు చేయాలో అట్లా వసూలు చేస్తారు. కాబట్టి మహిళల నుంచి కూడా సరైన ఇది లేదు వాళ్ళకి. కాంగ్రెస్ వాళ్ళకి కొటేషన్లు చేస్తున్నాం మేము అని చెప్పేసి గొప్పగా చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మరి దీనికి ఏం చెప్తారు? వాళ్ళు చెప్తారు కానీ ఎక్కడ ఆచరించారు? ఏమన్నా ఇచ్చారా? గ్యారంటీలు అన్నారు, ఎక్కడ ఇచ్చారు గ్యారంటీలు? మహిళల్ని ప్రతి చోట అవమానించడం తప్ప ఎక్కడ సరైన మర్యాద లేదు, రెస్పెక్ట్ లేదు, ఏం లేదు.
కాబట్టి ప్రతి మహిళ భారతీయ జనతా పార్టీ వైపే చూస్తున్నారు. మైనారిటీ ఇప్పుడు ముస్లిం వాళ్ళైనా సరే, ముస్లిం మహిళలైనా భారతీయ జనతా పార్టీని ఎప్పుడు మేము వాళ్ళకి వ్యతిరేకం కాదు. వాళ్ళు మేము వెళ్తే సరైన రెస్పాన్స్ వస్తుంది, మంచిగా మంచి ఇచ్చేస్తారు. దానికి మన ఒక పార్టీ ముస్లిము హిందూ అని కాదు. ఇక్కడ మనం అభివృద్ధి ఏం చేస్తాం, భారతీయ జనతా పార్టీ ముందుగా ఎలాగెళ్తుంది, మహిళలు కూడా భారతీయ జనతా పార్టీ వైపే చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అత్యధిక మెజార్టీతో గెలవాలని మేము లంకల్ దీపక్ రెడ్డి అన్నగారి గురించి ప్రతి ఇంటికి వెళ్ళి మేము అడుగుతున్నాం ఓటు.